దుగ్గిరాల శివాలయం సెంటర్ నందు శనివారం సాయంత్రం ఉభయ కార్మిక వ్యవసాయ సంఘంల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కొనసాగించి డి రామ్జీ పేరుతో తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని నిరసనగా కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు, మండల కార్యదర్శి షేక్ కరీముల్లా, నియోజకవర్గ అధ్యక్షులు ఎర్లగడ్డ శివయ్య, ఉపాధ్యక్షులు గుర్రంకొండ సత్యానందం, సిఐటియు మండల కార్యదర్శి జి శ్రీనివాసరావు, కౌలు రైతులు కె సుబ్బారావు, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దుగ్గిరాల శివాలయం సెంటర్లో గాంధీ గారి బొమ్మ దగ్గర ఆ యొక్క కొత్త చట్టానికి సంబంధించినటువంటి కరపత్రాలను దహనం చేయడం జరిగింది. ముఖ్యంగా 2005 సంవత్సరం వామపక్ష పార్టీలు యూపీఏ గవర్నమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేదల కొరకు తీసుకురావడం జరిగింది. ఏదైతే గ్రామాల్లో పనులు లేక వలసలు వెళ్తారో వలసలు నివారించడానికి, ఆకలి పస్తులు లేకుండా 5 ఏళ్ళు కడుపు నింపుకోవడం కోసం ఆనాడు కమ్యూనిస్టు పార్టీలు 20 సంవత్సరాల పాటు పోరాటాలు చేసి గ్రామీణ పేదల కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఆ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేస్తానికి ఈ రోజున కేంద్ర గవర్నమెంట్ వికసిత్ భారత్ మరి రామ్జీ అని కొత్త పేరుతో, ప్రజలకు అర్థం కాని పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు పెడితే మహాత్మా గాంధీ గారిని అవమానించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి మతోన్మాదం, కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా దేశాన్ని పరిపాలించే విధంగా ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ కార్మికులు ఉపాధిని దెబ్బతీసే విధంగా పాలన సాగిస్తున్నాయి. ఈ రోజు చూసినట్లయితే వ్యవసాయ కార్మికుల ఉపాధి హామీ పథకం ద్వారా మరి ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ మరి పని చేసుకునేటువంటి నేపథ్యంలో వారి పనిని కోల్పోయే విధంగా ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. రేపు సోమవారం 22వ తేదీన గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాన్ని జయప్రదం చేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేదాకా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చి ఈ 11 సంవత్సరాల్లో అనేక పేదలకు ఉపయోగపడేటువంటి చట్టాలని రద్దు చేస్తూ పేదలకు కడుపు కొడుతూ ఉంది. మరి నేను మొన్నటి రోజున మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొత్త చట్టం 2025 కొత్త చట్టాన్ని తీసుకొచ్చి పేదలకి ఆధారంగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఉంది. కేంద్రం 60%, రాష్ట్రం 40% అని చెప్పి ప్రకటించేసి రాష్ట్రానికే బాధ్యత రాష్ట్రం మధ్య ఆధారపడేట్టుగా చేస్తూ ఉంది. మరి గతంలో 90%, 10% ఉండేది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలైపోయి అప్పుల కోసం ఎతికే పరిస్థితిలో ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టగలిగే పరిస్థితిలో ఉందా? హామీని తీసేసి, డిమాండ్ తీసేసి సప్లై తీసుకొచ్చే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. మరి వలసలు అరికట్టడానికి, అలాగే కాస్త రేట్లు పెంచుకోవడం కోసం, సామాజిక అధికారం కోసం ఉపయోగపడే ఈ చట్టాన్ని ఈ విధంగా చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి వామపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజున దుగ్గిరాల సచివాలయం సెంటర్లో మరి ఈరోజు వికసిత్ జియారాంజీ అనే చట్టాన్ని రద్దు చేయాలని ఆ ప్రతులను మేము జీవోని దహనం చేయటం జరిగింది. శ్రీకారం చెప్తా ఉన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అనే పేరు మార్చడం ద్వారా, అట్లాగే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి కార్మికులు కొట్టగొట్టేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంది. ఈరోజు ఉపాధి హామీ పథకం అనేది భవన నిర్మాణ రంగంలో పనికాహారం పథకం ద్వారా కొంత, అట్లాగే వ్యవసాయ రంగం ఇవాళ 160 మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. పల్లెల టైంలో ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని కల్పించేటువంటి
ఉద్దేశంతో ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి 60 మంది ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులకి ఉపాధి అవకాశం లేకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు పట్టగొట్టేదానికి ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. ఇవాళ సంపద సృష్టించడం మాట్లాడుతుంచి ఇవాళ ఉన్న పథకాలనే అటకెక్కించేటువంటి పరిస్థితి ఇవాళ దాపురించింది. ఇవాళ కేంద్రానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఆంధ్ర ఇచ్చినటువంటి ఎంపీలే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఆధారమైంది. కానీ ప్రజా వ్యతిరేక విధానాల మీద చట్టాలు తీసుకొచ్చేటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం అంటగాగుతూ ఉంది. ఇవాళ ఇట్లాంటి పథకాలను వ్యతిరేకించాల్సిన కూటమి ప్రభుత్వం ఏం మాట్లాడకుండా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి చట్టాలని ప్రజలందరూ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో జరిగే ఈ ఉపాధి హామీ పథకానికి నిలబెట్టుకునే దానికోసం కార్మిక వర్గం అంతా నిలబడి దాన్ని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సిఐటిగా మేము భావిస్తున్నాం. దుగ్గిరాల మండల కమిటీ. దుగ్గిరాల గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. తొలుత పంచాయతీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ప్రాంగణం చేరుకుని విద్యార్థులతో కలిసి మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషీబాయ్, ఎంపీడీఓ ఎ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, మార్కెట్ యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి తెనాలి మురళి, వార్డు మెంబర్ పసుపులేటి వరదరాజులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, మురళి మాట్లాడారు. నుండి నా తోటి వారికి కూడా పరిసరాల మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన యొక్క సర్పంచ్ గారికి, అలాగే మన డిప్యూటీ ఎంపీడీఓ గారికి, అలాగే మన మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గారు జోగేంద్ర గారికి, అలాగే మన పంచాయతీ సెక్రటరీస్కి, అలాగే మన యొక్క కార్యక్రమాన్ని గురించి వచ్చి ఇచ్చేసినటువంటి సచివాలయ సిబ్బంది, పంచాయతీ స్టాఫ్, అలానే శానిటేషన్ వర్కర్స్కి, అలాగే మన యొక్క హై స్కూల్ స్టాఫ్కి, అలానే ముఖ్యంగా మన విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాము. మనము ప్రతి నెల 3వ శనివారము మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రతి నెల ఒక థీమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మంత్ థీమ్ అంటే మనకి పరిసరాలలో మనకి పర్యావరణంలో అవకాశాలు అంటే ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్స్ సంబంధించి కార్యక్రమంలో ఈ యొక్క పర్యావరణ పరిసరాల్లో మనం రకరకాల పనులను చేయడం జరుగుతుంది. అలానే మనకి కంపెనీలు కానీ, ఫ్యాక్టరీస్ కానీ, అలానే మన ఇంటి ద్వారా వచ్చే వేస్ట్ కానీ, వ్యర్థ పదార్థాలు కానీ ఇవన్నీ ఉత్పన్నం కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనకి పర్యావరణంలో అవకాశాలు అనేది ఇవ్వడం జరిగింది. అందుకని చెప్పి మన ఇంటి ద్వారా వచ్చే వేస్ట్ కానీ, అలానే కంపెనీలు, ఫ్యాక్టరీల ద్వారా వచ్చే వేస్ట్ కానీ అదంతా మనము లేకుండా చేయాలని చెప్పి మనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ ఈ అందరికీ అవగాహన కల్పించి వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి చంటి బిడ్డలందరినీ కూడా ఈ పల్స్ పోలియోకి తీసుకొచ్చి ఆ సెంటర్లో వేయించవలసిందిగా, పల్స్ చుక్కలు వేయించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. అదేవిధంగా తదుపరి వారి ఇంటింటికి కూడా తిరిగి మన ఆశా వర్కర్ల ద్వారా, అదేవిధంగా మన ఏఎన్ఎంలు, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా వారు పాల్గొంటారు. ప్రతి నెల మనము ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ భాగంలో ప్రతి నెల ఒక థీమ్ తీసుకొని ఈ నెల వచ్చేసరికి ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ అవకాశాలు, దీని గురించి ప్రతి ఒక్క పిల్లలకి ర్యాలీ ద్వారా. దుగ్గిరాల పంచాయతీ కార్యాలయం నందు శనివారం గ్రామ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషీబాయ్, ఎంపీడీఓ ఎ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, మార్కెట్ యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, దోస్తు ప్రధాన కార్యదర్శి గద్దేవాసు, వార్డు సభ్యులు పసుపులేటి వరదరాజులు, పంచాయతీ కార్యదర్శి తెనాలి మురళి, నక్క చిరంజీవి, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసు నరసింహారావు మాట్లాడారు. కార్యక్రమ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఊరిలో వరకు తీసుకుంటే గత సెక్రటరీ గారు అంటే మన ఒక సమక్షంలో లేకున్నా కూడా చేసిన మంచి పనులని మనం అవగాహన చేసుకోవడం అనేది గొప్ప విషయం. అది ముఖస్థుతి ఉంటుంది. ఆయన లేకపోయినా కూడా తలుచుకున్నామంటే ఆయన చేసిన సేవలు మనం శ్లాఘించడం అవుతుంది. కాబట్టి సార్ మా 24 జూన్ గతం నేను మాట్లాడను సార్, మనకు అనవసరమైన ఇష్యూస్ అవి, నేను ఎవరిని విమర్శించను. 2024 జూన్ తర్వాత దుగ్గిరాల్లో గొప్ప మార్పు వచ్చింది. ఏంటంటే రోడ్స్ అండి, దారుణమైన రోడ్స్ ఉండేవి మా ఊరికి. మా మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు HRIT ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా మాకు కావాల్సినటువంటి రోడ్లు అయితే చాలా చక్కటి రోడ్లు వేసి దుగ్గిరాలకు ఒక మంచి పని చేశారు. దుగ్గిరాల కాస్త నియోజకవర్గం మొత్తం మీద చూసుకుంటే దుగ్గిరాల గ్రామం నుండే అభివృద్ధి, మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల గ్రామం నుండే నారా లోకేష్ గారు అభివృద్ధి చేశారు అనడానికి మాత్రం మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నిదర్శనాలు మనం చూస్తున్నాం. 2024 అక్టోబర్ 2వ తారీఖు ఇదే పంచాయతీ కార్యక్రమంలో మొట్టమొదటగా పెద్దల సమక్షంలో కానీ, అప్పటి MDO గారి సమక్షంలో కానీ, మా శ్రీనివాసరావు గారండి, వీళ్ళ సమక్షంలో మొట్టమొదటిగా మనం చేసింది ఏంటంటే పర్యావరణ దినోత్సవం సార్. స్వర్ణాంధ్ర కార్యక్రమం అక్టోబర్ 2, 2024 తారీఖున సెప్టెంబర్ 15 బిగిన్ చేశాం సార్. అక్టోబర్ 2న ముగిసింది సార్. 18 రోజులు వారోత్సవాలు గాంధీ గారి జయంతి సందర్భంగా మన ఊరు బరియల్ గ్రౌండ్స్ దోస్తు వారు ఏదైతే మన ఊరు శ్మశాన వాటిని అభివృద్ధి చేశారో అక్కడ నుండి బిగిన్ చేసుకొని దాదాపుగా ప్రతి నెల 3వ వారం ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ అవగాహన కల్పించుకుంటూ వెళ్తున్న టైంలో మనకి పర్యావరణ పరిరక్షణనే ధ్యేయంగా చేసుకొని మన గ్రామంలో కార్యక్రమాలు జరిగింది సార్. వాటిలో ఒకటి ప్లాస్టిక్ రహిత సమాజం ఒకటి చేశాం సార్. తర్వాత తొలగింపు కార్యక్రమం ఒకటి చేశాం సార్. తర్వాత పరిశుభ్రత చేశారు. ఇట్లా ప్రతి నెల 3వ వారం ఏదో ఒక అవగాహన కార్యక్రమం జరుగుతూ ఉంటే, అవగాహన కార్యక్రమం ముఖ్యమైన భూమిక పోషించింది మాత్రం మా పారిశుద్ధ్య కార్మికులు. 36 మంది ఉన్నారు మన పారిశుద్ధ్య కార్మికులు. ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా సొంత వర్క్ అన్నట్టు వాళ్ళ ఇంట్లో ఎలా చేశారో అదేవిధంగా మా గ్రామాన్ని ముందుంచడంలో మంచి చెప్పారు. మన గ్రామంలో ఎటువంటి మంచి కార్యక్రమాలు చేసుకోవాలి, ముఖ్యంగా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మీద బోల్డెని కార్యక్రమాలు మనం చేసుకుంటూ వస్తున్నాం. అట్లాగే మీ అందరి సహకారంతో మనం పార్క్ ఒకటి క్లీన్ చేసుకున్నాం. ఆ తర్వాత అటే కాలకట్ట అయ్యప్ప స్వామి ఆపోజిట్ దీంట్లో ఆ రోడ్డు కూడా మనం బాగు చేసుకోవడం జరిగింది. CCLL కూడా ఆల్రెడీ డస్ట్బిన్స్, పబ్లిక్ డస్ట్బిన్స్ అండ్ మామూలు డస్ట్బిన్స్ కూడా కొంచెం దగ్గరకు వచ్చింది. రేపు జనవరి 2026 సంక్రాంతి సంబరాల నాటికి డస్ట్బిన్స్ కూడా మనం పబ్లిక్ డస్ట్బిన్స్ ముఖ్యంగా ఏర్పాటు చేసుకుంటే పంచాయతీ సిబ్బంది కూడా కాస్త వెసులుబాటుగా ఉంటుంది. గ్రామస్తులందరూ కూడా చెత్త తీసుకొచ్చి కరెక్ట్గా డస్ట్బిన్స్లో వేయటం వల్ల మనకు కూడా కొంచెం ఈ పరిశుభ్రత అనే సౌకర్యాలు కూడా మెరుగుపడతాయి. ఇంకేదన్నా మళ్ళీ దుగ్గిరాల మండలం ఈమని బలరాం గార్డెన్స్ నందు శుక్రవారం సాయంత్రం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రిస్మస్ ముచ్చట్లు, క్రీస్తుకు చప్పట్లు కార్యక్రమం నిర్వహించారు. రెవరెండ్ జాయింట్ కార్యదర్శి ఫాదర్ డి సుధాకర్ సంఘస్థుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ఫాదర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బైబిల్ మిషన్ గుంటూరు అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జె శామ్యూల్ కిరణ్, జె రేనా శామ్యూల్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పి జాన్ దేవదాస్, కార్యదర్శి రెవరెండ్ కె ప్రశాంత్ కుమార్, జాయింట్ కార్యదర్శి రెవరెండ్ ఆగమన్ రావు, జె జాన్ ప్రేమ్ సోనాథ్, ఫాదర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహిళలు క్రీస్తు గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఫాదర్స్ మాట్లాడారు. నిత్యము కీర్తించబడుచు, కొనియాడబడుచు, ఆరాధించబడుచున్నప్పటికీ ప్రభా దేవా సమస్త మహిమను విడిచి పాపులమైన మా హృదయంలో పవళించుటకు వెనుక తీయని మీ ప్రేమను బట్టి మీకు వందనములు చూపిస్తున్నాము ప్రభా. దేవా ఈరోజు ఈ పండుగకు కారణము దేవా మేము, మా పుస్తకము, మా హంగు, మా ఆడవాళ్ళము దేవా మా అంతస్తు ఈ మాత్రము కాదు కానీ ప్రభా దేవా మీకు ఇచ్చిన జీవాన్ని బట్టి
సజీవులుగా రాగలిగి ఉన్నాం. దేవా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి మిమ్మల్ని తెలుసుకోగలిగి ఉన్నాం. అంతేకాదు ప్రభా దేవా, అన్నిటికంటే మిన్నగా దేవా తండ్రి, మీరు అనుగ్రహించుచున్న రక్షణ భాగ్యమును మేము అందుకున్నాము కనుక దేవా, ఈ యొక్క ఆనందము, ఈ ఆర్భాటము, ఈ సంతోషము అయితే ప్రభా ఆ మొదటి క్రిస్మస్లో ప్రభా దేవా ఎలాగూ నాయన తండ్రి ఏమీ లేని పాడైనప్పటికీ ప్రభా దేవా ఆశపడేవారంటే ఏంటి ఆశ అంటే, ఎలాగనగా కన్యక గర్భవతి అయి కుమారుని కనుగొను. ఆ కన్యక నేనే ఉండాలి, ఆ కన్యక నేనే కావాలి, ఆ కన్యక నేనేనేమో అని ప్రతి కన్యక కూడా ఆశపడేదంట, ఆకాంక్షించేదంటండి. కానీ ఆ భాగ్యం ఒకే ఒక్కరికి దొరికింది. ఎవరికి? మరియమ్మ గారు. తన నీతి, తన భక్తి, తన యథార్థతను బట్టి దేవుడు స్త్రీ సంతానమందు ఈ లోకానికి మానవుడిగా జన్మించుటకు తన దివ్య సంకల్పం ఎవరి ద్వారా నెరవేర్చుకున్నారండి? మరియమ్మ ద్వారా. కాబట్టి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, స్త్రీలు స్వస్థ బుద్ధి, పవిత్రత, పరిశుద్ధత కలిగి జీవిస్తూ ప్రసూతి ద్వారా కాలేజీ స్కూల్ చదువైపోయిన వెంటనే కాలేజీ అయిపోయిన చదువైన వెంటనే ఏమని వచ్చారు? బాబీ గారి దగ్గర నుంచి ఏమని చర్చి వరకు ఓరేగుతో తీసుకొచ్చారు. ఇప్పుడు మన ప్రెసిడెంట్ అయ్య గారు. అలాగే 2000 సంవత్సరంలో మన ప్రెసిడెంట్ అయ్య గారు కాకాని తోటలో వాళ్ళ తండ్రి గారు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కాకానిలో సస్యాలకి నిలబడి మెయిన్ గేట్ దగ్గర అందరూ అక్కడ స్వస్థ ప్రార్థన చేయడానికి నిలబడినప్పుడు నన్ను చూసి, రండి సార్ అని నన్ను మొట్టమొదటి నాసు ఇసుక వేసి ముద్ర వేశారు. అలాగే వారి వివాహ విషయాల్లో వారితోనే ఉండి ఈరోజు నేను ఒక మాట చెప్పాను. నేను ఫోన్ చేశాను, మా పేరెంట్స్లో 32 మందికి చెప్పాను, మీరు నాకు రూపాయి ఇవ్వద్దు, భక్తులు తీసుకురండి, ప్రార్థన చేద్దాం, దేవుడు తన మహాకృపను బట్టి ఈ ఆరుకి, అలాగే ఈరోజు మనం తినే భోజనం, రైసు, మనం చేసే ప్రతిదీ కూడా ప్రెసిడెంట్ అయ్య గారే మనకు పంపించారు. ఒకసారి గట్టిగా చెప్పడం. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం హ్యాండ్ వాష్ ప్లాట్ఫామ్స్ ను ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాలలో 33 ట్యాబ్స్ నిర్మాణం జరిపి ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ హాజరై తొలుత పాఠశాల ప్రాంగణంలో ఉన్న సరస్వతి విగ్రహానికి పూలమాల వేసి టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. తదుపరి శిలాఫలకాన్ని ఆవిష్కరించి ట్యాబ్స్ ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ మైనింగ్ సభ్యులు విసిరెడ్డి బాలకోటిరెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, ఈదర వెంకట పూర్ణచంద్రరావు, జూబ్లీహిల్స్ అధ్యక్షులు పంగలూరి కళ్యాణ్, పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, ప్రధాన కార్యదర్శి గద్దేవాసు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, సొసైటీ సభ్యులు పఠాన్ జున్నూ ఖాన్, నక్క చిరంజీవి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి, ఉపాధ్యాయులు దుర్గా భవానీ, ప్రసూనాంబ, అరుణ, ఉమారాణి, గీతాలక్ష్మి, శ్రావణి, శివపార్వతి, శివశంకర్, నాగేంద్రమణి, సునీత, శ్రీనివాస చక్రవర్తి, సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పట్టణ ప్రజలకు ఇక్కడ
రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం మరియు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో దుగ్గిరాల గర్ల్స్ హై స్కూల్ నందు వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యార్థం వాళ్ళకి చేతులు కడుక్కోవడానికి గాను మరియు తాగునీటి కోసం ఇక్కడ బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా వారి సౌజన్యంతో ఈరోజు 2 వాష్ స్టేషన్లు, అలాగే వాటర్ ట్యాంకు, అలాగే దానికి కావాల్సిన డ్రైనేజ్ కావాల్సిన పైపులు ఇవన్నీ రోటరీ క్లబ్ ఆఫ్ పండ్రపురం, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు అరేంజ్ చేశారు. వీటి అన్నిటికని ఇక్కడ ఉన్న పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాన్ని ఉపయోగించుకొని వాళ్ళు చక్కగా చదువుకొని పైకి వస్తారని ఆశిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందువల్ల ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అందరూ కూడా రోటరీలో పాల్గొని రోటరీ క్లబ్లో సభ్యత్వం తీసుకొని ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేందుకు దోహదపడతారని ఆశిస్తూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా వారికి మరింత ధన్యవాదాలు తెలుపుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వారికి, అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారికి, వారి రొటేరియన్ సభ్యులందరికీ మరొక్కసారి అందరికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. నేను బీజీఆర్ మైనింగ్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మా సంస్థ గత సంవత్సరం నుంచి తెనాలి వైకుంఠపురం వాడి క్లబ్ ద్వారా, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ద్వారా తెనాలి రావి సాంబయ్య గవర్నమెంట్ హై స్కూల్లో లాస్ట్ ఇయర్ 17 lakhs ఖర్చు పెట్టి అక్కడ సైకిల్ షెడ్, డైనింగ్ హాల్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అదే ఊర్లో ఇంకొక హై స్కూల్లో కూడా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఇక్కడ దుగ్గిరాల గర్ల్స్ హై స్కూల్లో ఇక్కడ వాష్ ప్లాట్ఫామ్ లేదు, ఈ సౌకర్యం లేక విద్యార్థులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలిసినందువల్ల మా కంపెనీ సహకారంతో ఇక్కడ తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ వాళ్ళు, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీస్ వాళ్ళు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టారు. చాలా బాగా చేశారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చేయాలని, దాంట్లో రోటరీ క్లబ్స్ ముందుంటాయని, సో వాళ్ళకి మాకు బీజీఆర్ మైనింగ్ నుంచి కూడా సహకారం అందిస్తామని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు దుగ్గిరాల జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో వైకుంఠపురం అట్లానే జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్లు ఒక సంయుక్తంగా ఎంజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ 2 వాష్ స్టేషన్లు ఏర్పాటు చేయటం జరిగింది. వీటికి సహకరించిన బీజీఆర్ మైనింగ్ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన దోస్త్ సంస్థ వారు కూడా వారి సహాయ సహకారాలు కూడా మాకు ఎల్లప్పుడూ ఉండాలని, వారు కూడా మా రోటరీలో చేరితే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పేసి వారిని కోరుకుంటూ, అట్లానే ఇటువంటి కార్యక్రమాలు మాతో కలిపి వారు కూడా చేయాలని, అట్లానే ఈ స్కూల్లో ఏర్పాటు చేసేటప్పుడు సహకరించిన ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరికీ, హెచ్ఎం గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి గ్రాంట్లు ఇచ్చి బీజీఆర్ మైనింగ్ వారు ఇంకా ప్రోత్సహిస్తారని, ఇంకెన్నో మాకు ఇచ్చి మా చేత ఈ పరిసర ప్రాంతాల్లో వర్కులు చేపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. చాలా ఆశ్చర్యం వేసింది. అంటే నేను పుట్టేదానికన్నా 11 సంవత్సరాల ముందు ఈ స్కూల్ పుట్టింది. సో అటువంటి లెగసీ ఉన్నటువంటి స్కూల్కి రావడం రోటరీ ఇచ్చిన అదృష్టం, అలానే ఇక్కడ స్థానికులు ఆహ్వానించడం సంతోషించే విషయం. ఈ పిల్లల్ని చూస్తే చాలా ఆనందం ఉంది. ఇక్కడ ఇదొక సర్ప్రైజ్ నాకు, ఎందుకంటే వీళ్ళందరినీ 3 రోజులు మేము నాగార్జున సాగర్లో రైలా క్యాంపులో నేను కూడా వాళ్ళతో పాటే ఉన్నాను. 12, 13, 14 3 రోజులు. కాన్ఫిడెన్స్, మోటివేషన్ అంటారు. ఇంకా మీరు 400 మంది పిల్లలు ఉన్నారు, 2 చేతి పంపులు ఉన్నాయి. భోజనాలు చేసేటప్పుడు కానీ మిగిలినప్పుడు కానీ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పగానే ఆ విషయాన్ని మా డీజీ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఆయన ఇమీడియట్గా స్పందించి బీజీఆర్ మైనింగ్ వారిని రిక్వెస్ట్ చేయడంతో వారు 1,66,000 రూపాయలు మాకు విరాళంగా ఇవ్వడం జరిగింది. దానికి తోడుగా వైకుంఠపురం క్లబ్ తరఫున మిగిలిన అమౌంట్ కూడా వేసుకొని సుమారుగా 2.5 లక్షలతోటి ఈ వాష్ హ్యాండ్ ప్లాట్ఫామ్స్ నిర్మించడం జరిగింది. దీనికి సహకరించినందుకు మా డీజీ గారికి, అలాగే ధన సహాయం చేసేటటువంటి బీజీఆర్ మైనింగ్ డైరెక్టర్ బాలకోటిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన చెక్కును తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, గ్రామ అధ్యక్షులు బి దేవదాస్, సొసైటీ చైర్మన్ కొమ్మూరు బుల్లెబ్బాయి, అంచే రవిచంద్, గండికోట గంగా, కేశంనేని వాసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండలం ఈమన్ గ్రామంలో వేపూరి వెంకట్రావు గారికి అనారోగ్యం బాగోకపోతే నారా లోకేష్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం తరఫున 2.5 లక్షల రూపాయలు CMRF ద్వారా 48 గంటల్లో గ్రామ నాయకులు, పెద్దలు అందరి సహకారంతో కూటమి నాయకులు అందరం వచ్చి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు మన నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం మోడల్ స్కూల్ కడుతున్నారు, మోడల్ లైబ్రరీ ఓపెన్ చేశారు, అలాగే 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఈ రేపు చూస్తే మనకి ఆత్మకూరులో చర్చి ఓపెనింగ్కి ఉదయం 8 గంటలకి వస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పలు కార్యక్రమాలు చేస్తున్న నారా లోకేష్ గారికి నియోజకవర్గ ప్రజలందరి మద్దతు, అలాగే మా దుగ్గిరాల మండలంలోని ప్రతి గ్రామం నుంచి కూడా ఆయన ఆదరణ పొందుతున్నందుకు ఈ ప్రజల తరపున మేము దుగ్గిరాల మండలం తరపున నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజున దుగ్గిరాల మండలం ఈమన గ్రామంలో ఏపూరి వెంకటరావు గారికి అనారోగ్య రీత్యా ఆయనకి సీఎం సహాయం పండించి సహాయార్థం 2,50,000 రూపాయల చెక్కుని అందజేశారు. ఇది 48 గంటల్లో లోకేష్ గారు ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదని త్వరితగతిన ఈ సహాయాన్ని అందించారు. ఆయనకి లోకేష్ గారికి మా గ్రామం తరఫున, ఆ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రజలందరూ ఆయన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈమన గ్రామానికి చెందిన వ్యక్తి ఏపూరి వెంకటరావు గారికి 2.5 లక్షల రూపాయలు LOC చెక్కును ఈ రోజున కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. 48 గంటల్లో ఆరోగ్య పరిస్థితి బాగాని పరిస్థితిలో ఎప్పుడైతే లోకేష్ గారికి విషయం తెలిసిందో పార్టీ ఆఫీస్కి ఎమ్మటే స్పందించి 48 గంటల్లో మరి ఆరోగ్యానికి అందిస్తున్నారంటే లోకేష్ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా గ్రామం నుండి కూడా ఆయనకి మరీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మటే స్పందించి ఆయన ప్రజలకి అందుబాటులో ఉంటూ ఎమ్మటే చేసినందుకు పార్టీ తరఫున ఈమన గ్రామ శాఖ నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మండల అధ్యక్షుల వారు కూడా ఈమన గ్రామం అంటే ఎమ్మటే ఏది వచ్చినా కూడా లేట్ చేయకుండా ఎమ్మటే నిమిషాల మీదే ఎక్కడున్నా కూడా ఇవ్వాలి అని చెప్పి ఆమె చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా స్పందించి ఎమ్మటే ఈ రోజున ఆ కుటుంబానికి అందజేసి ఆ కుటుంబం కూడా ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలను కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మాది ఈమన గ్రామం దుగ్గిరాల మండలం అండి. నారా లోకేష్ గారు మా ఎమ్మెల్యే. మా నాన్నగారి ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం. హాస్పిటల్లో ఆరోగ్య ఖర్చుల నిమిత్తం లోకేష్ గారు 48 గంటల్లో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందజేశారు. ధన్యవాదాలు. అమరవీరులు, స్వాతంత్ర సమరయోధులు అష్ఫాకుల్లా ఖాన్ రామ్ ప్రసాద్ బిస్మల్ 98వ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం దుగ్గిరాల జెండా చెట్టు వద్ద ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత అష్ఫాకుల్లా, పండిత రామ్ ప్రసాద్ బిస్మల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ జిలానీ, షేక్ మస్తాన్ వలీ, షేక్ జాన్ సైదా, షేక్ బాజీబాబా, షేక్ రషీద్, షేక్ అబ్దుల్లా, మహబూబ్ సుబ్హానీ, పఠాన్ మస్తాన్ ఖాన్, కాకా వెంకటేశ్వర్లు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్హానీ మాట్లాడారు. దేశ మాతృభూమి కోసం ప్రాణాలను తృణోపాయంగా భావించి బ్రిటిష్ వలస పాలకులపై విప్లవించిన అమరులైన యోధాగ్రేసుల్లో ఒకరు అష్ఫాకుల్లా ఖాన్ గారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన భారతమాత ముద్దు బిడ్డలు అష్ఫాకుల్లా ఖాన్, పండిత రామ్ ప్రసాద్ బిస్మిల్ నుంచి నేటి తరం యువత స్ఫూర్తి పొందాలి. ఆ విధంగా ఏర్పడిన వారి ఇరువురి స్నేహబంధం భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అద్వితీయంగా వెలుగొందింది. ఆనాటికి ఈనాటికి ఆదర్శంగా నిలిచింది. హిందూ ముస్లింల మధ్య సోదర భావంతో ఐక్యతకు పండిత రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ల స్నేహం అపూర్వం, ఆదర్శనీయమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్పూర్లోని సంపన్న జమీందారీ కుటుంబంలో జన్మించిన అష్ఫాకుల్లా ఖాన్ చిన్ననాటి నుండే స్వాతంత్ర భావాలను సంతరించుకున్న ఆయన
ప్రజల జీవన పరిస్థితుల మీద దృష్టి సారించడంతో చదువు మీద పెద్దగా శ్రద్ధ చూపలేదు. తల్లి నుండి సాహిత్యాభిలాష పెంచుకున్న ఆయన మంచి ఉర్దూ కవిగా రూపొందారు. 8వ తరగతి విద్యార్థిగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ కవితలు రాస్తూ పరాయి పాలకుల పట్ల గల వ్యతిరేకతను చిన్నతనంలోనే వ్యక్తం చేశారు. హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ నాయకులు రామ్ ప్రసాద్ బిస్మిల్తో ఏర్పడిన పరిచయం ద్వారా విప్లవోద్యమంలో భాగస్వామి అయ్యారు. ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ అష్ఫాకుల్లా ఖాన్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం.